శ్రీకాంత్ అండి, మా దెర్గర్లగూడెం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం. మా ఊర్లో బోయపల్లి స్వామి అనే రైతు తులసి వాళ్ళ 7 KG2 విత్తనాలు పెట్టడం జరిగింది. దాన్ని ఈరోజు మన దగ్గర మెగా ఫీల్డ్ పెట్టడం జరిగింది, ఒక 500-600 మందితోటి. అది అలానే చూడడానికి వచ్చాము మేము. చెట్లు చూసినా పత్తి చెట్టు కూడా మస్తు ఉన్నదండి. చెట్టుకు వచ్చేసి 85 కాయల దాకా ఉన్నాయి. ఒక కొమ్మకు వచ్చేసి 7-8 కాయలు ఉన్నాయి. ఆ కాయలో ఒక కాయ వచ్చేసి బిగ్ బోల్ సైజ్ లడ్డుగా ఉన్నది. దాంట్లో 5 పీస్లో ఒక్కొక్క దాంట్లో కూడా మేము నిన్న ఏరిన దాంట్లో కౌంట్ చేస్తాం. మళ్ళీ మాది ఇదే విలేజ్. ఒక దాంట్లో వచ్చేసి 8 నుంచి 9 గింజలు ఉన్నాయి. అలా ఉండడం వల్ల మనకు ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ పత్తి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈజీ పికింగ్ అవుతుంది. కూలోళ్ళం పెట్టడం కూడా సులువుగా రావడం వల్ల వాళ్ళు తొందరగా మనకి పత్తి ఏరడం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రైతు కూడా కనుక్కోవడం జరిగింది. మేము దోమకైనా ఏమికైనా తట్టుకోవడం మంచిగా ఉన్నాయి విత్తనాలంట. స్ప్రే చేయడం కూడా తక్కువ అయింది రైతు. మా విలేజ్లో మ్యాక్సిమం ఈసారి నెక్స్ట్ టైం ఇప్పుడు పడ్డదానికంటే చాలా ఎక్కువ టైంలో కాటన్ పడుతున్నది. నెక్స్ట్ చాలా మంది వచ్చేసి తులసి వాళ్ళ విత్తనాలు వాడదామని చూసుకుంటున్నాము. మాకు వచ్చేసి ఒక 8 ఎకరాలు ఉన్నది. దాంట్లో నేను ఒక 6 ఎకరాలు దాకా 7 పెడదామని చూస్తున్నా. మా రైతులు మేము ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరైనా సరే ఒకసారి చూసిన తర్వాత నెక్స్ట్ చెట్టు విధంగా చూసినా మనకు అర్థమవుతుంది కాయ ఏ విధంగా కాస్తుంది, చెట్టు ఎలా ఉన్నది అనేది. తులసి వాళ్ళ విత్తనాలు అయితే బాగున్నది 7 అనేసి. ఏ రైతైనా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను.